హరి ఓం. శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసం. ఇప్పుడు మనకు జ్ఞానం రావాలంటే, మన మానసిక సమస్యలు పోవాలి అంటే, మన స్థితిగతులు మారాలి అంటే, మనల్ని ఎవరిలో అయితే భగవంతుడు ఉండడో, ఎవరిలో అయితే ఈ యొక్క దుష్ట శక్తి చేరుకొని ఉంటాయో, ఈ విధంగా రాక్షసులు వాళ్ళు ఇంతకుముందు రామాయణ వాళ్ళ చూపు కొందరి మీద పడింది అంటే వాళ్ళు కష్టాలు అనుభవించే అవకాశం ఉంటుంది అనేది మన యొక్క ప్రగాఢ నమ్మకం. అందుకే దృష్టి తీసేయడం అంటారు. దృష్టి తీయడం అనేదాన్ని దిష్టి అని కదా, అది మార్పు వచ్చేసింది ఆ మాట. కనుక దృష్టిని చెడు దృష్టి పోగొట్టడానికి చేసేటటువంటి కర్మలు అవి మనం ఒక మానసికంగా మనకు బలమును, మంచి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. అంటే నీ మనసులో ఉన్నటువంటి భావన ఎందుకు, అది కూడా కొంతమందికి ఒక అసత్యం చెప్పకుండా జీవించండి, అది చాలు, భగవంతుడు మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. కొన్ని ఉన్నత స్థితులు పూర్వజన్మ కర్మ పుణ్యం వలన వస్తూ ఉంటాయి. కొందరు కర్మలు అనుభవించే వాళ్ళు ఉన్నత స్థితిని కోల్పోవడానికి, ఉన్నత విధానాన్ని, జీవన విధానాన్ని ముందు పెట్టుకోలేకపోవడానికి వాళ్ళు ఆలోచించే ఆలోచనలో లోపమే అనేది గ్రహించాలి. ఈ జ్ఞానం గ్రహించాలి అనేది అంత సులభంగా మానవులకు అర్థం కాదని వేదవ్యాస మహర్షుల వారు ఈ యొక్క పురాణాల రూపంలో మనకు ఉంచారు. 18 పురాణాలు, ఉప పురాణాలు రాశారు ఆయన. వేదాంతం ఆయన యొక్క అద్భుత జ్ఞానం కనుకనే ఇలాంటి గ్రంథాలు మనకు వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలోనూ లేదు ఇలాంటి గ్రంథాలు. ఇలాంటి జ్ఞానాన్ని ఇచ్చే గ్రంథాలు, మన మానసిక సమస్యలను తొలగించే గ్రంథాలు. మనోవ్యాధికి మందు లేదు అనేది ఒక మూఢనమ్మకం. మనోవ్యాధికి మందు మన భక్తే కారణం. మనోవ్యాధి పోవాలంటే భక్తి రావాలి. భక్తి నీలో శక్తిని ఇస్తుంది, శక్తి జ్ఞానం ఇస్తుంది, జ్ఞానం నీలో ఉండే అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అజ్ఞానం పోయిన వెంటనే మనసు స్థిమితం ఏర్పడుతుంది. స్థిమితం ఏర్పడిన తర్వాత స్థిరత్వం వస్తుంది. స్థిరత్వం వచ్చిన తర్వాత మనోవికాసం కలుగుతుంది. అప్పుడు ఏది వాస్తవము, ఏది అవాస్తవము, మన మనసు మళ్ళీ మెల్లిగా దాని భయాలను, బలహీనతలను తొలగించేసేసి అమితమైన ధైర్య ఉత్సాహాలతో ముందు అడుగు వేస్తారు. అలా వేసిన వాళ్ళే గొప్ప వాళ్ళు అయినారు. ఇది మనం తెలుసుకోలేము. మన కర్మ ఇంతే, మన పాపం ఇంతే, మనం బయటపడలేము, మా కర్మ ఈ కర్మ అని అనుకుంటూ ఉంటే అట్లే ఉంటాం. కర్మలు ఉంటాయి, ఫలాలు అనుభవిస్తున్నప్పుడు ఏం చేయాలి? చీకట్లో పోతున్నాము, చీకట్లో ఎందుకు నడవాలి? దానికి దారి ఏదైనా ఒక వెలుతురు తీసుకొని వెళ్తే పోతుంది కదా. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు, పొలాల్లో రాత్రుల్లో వెళ్ళేవాళ్ళు టార్చ్ లైట్లు ఇప్పుడు టార్చ్ లైట్లు, ఆ రోజులు లాంతర్లు తీసుకొని పోయేవాళ్ళు. ఇలా ఉండేది ఆ కాలం. కనుక మనం తరించాలి అంటే జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం తెలుసుకోవాలంటే ఇలాంటివి వినాలి. ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం. ప్రపంచంలో ఉన్నటువంటి మనల్ని వింతలుగా వికార చేష్టలతో, వికార ఆకృతులతో అది నవ్వించడము, మనం వాటికి ఆనందపడిపోతూ ఉత్సాహం చూపడము భౌతికమైనది, తాత్కాలికం. ఆనందించాలి, తాత్కాలిక ఆనందం వద్దు, శాశ్వత ఆనందం వెతుక్కోవాలి. శాశ్వత ఆనందం ఎందులో ఉందో మన జ్ఞానులు చెప్తూనే ఉంటారు. ఒక మానసిక సమస్య పోవాలంటే కూర్చో, ఒక ఎదురుగా నీ దేవత ఎవరైనా, ఇష్టమైన మీ దేవత ఎవరైనా సరే, లక్ష్మి కావచ్చు, పార్వతి కావచ్చు, సరస్వతి కావచ్చు, విఘ్నేశ్వరుడు కావచ్చు, కుమారస్వామి కావచ్చు, అన్ని దేవతలు అనేక మంది ఉన్నారు. కూర్చొని వాళ్ళని చూస్తూ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని లోపల గుర్తించుకోండి. వాళ్ళ కళ్ళకి మీ కళ్ళు పెట్టి చూస్తూ ఉన్న దేవతామూర్తులకి అందులో నుంచి మీకు జ్ఞాన కిరణాలు ఎందుకు ప్రసరించవు, మనలో జ్ఞానం ఎందుకు రాదు, ఎలా బతకాలో ఎందుకు తెలియదో ఖచ్చితంగా చెప్తారు భగవంతుడు. శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం, ఆయన ఆపాదమస్తకం చూడలేం, ఎంతసేపు చూడలేం. ఆ చూసిన కొద్ది క్షణాలు లోపల పెట్టుకొని, ఆ క్షణాలను లోపల పెట్టుకొని మళ్ళీ దాన్ని ఆలోచిస్తూ వస్తే మనకు అన్నీ గుర్తొస్తాయి. ఆయన పాదాల దగ్గర ఏముంది, అక్కడ ఏ విగ్రహాలు ఉన్నాయి, ఇంకా కూర్చొని లక్ష్మీదేవి లాంటి వాళ్ళు, తర్వాత పాదాలు ఆయన ఏ విధంగా శుభ్రపడి ఉంది, అక్కడ పుష్పాలంకరణ ఎలా ఉంది, ఇలా ఒక్కొక్కటి వర్ణించుకుంటూ మీకు మీరే లోపల పోండి. మానసిక సమస్య ఎందుకు పోదు? లేదు, అక్కడ గుళ్ళో వీలు కాదు, మనకు ఆలయంలో వీలు కాదు. ఆయన యొక్క చిత్రపటాలు అనేకం ఉన్నాయి, అనేక విగ్రహాలు ఉన్నాయి, అనేకం. అవి తెచ్చుకొని పెట్టుకోండి. ఆపాద మస్తకం పాదాల నుంచి మళ్ళీ చూస్తూ రండి ఆయన్ని.
ఒక్కొక్క వర్ణన చేసుకుంటూ రండి. వర్ణన కోసం అనేక పుస్తకాలు ఇచ్చారు, చదువుతూ రండి. అంగపూజ సేవ అనేకం ఉన్నాయి, అభిషేక పూజ సేవ. వీటి కొన్ని మనం ఋత్వికులు, మన ఋషులు, మునులు, యోగులంతా కూడా చక్కగా వ్రాయబడి ఉన్నాయి, వర్ణించబడి ఉన్నాయి. అవి చూడండి, అలా చేయండి. మనసు ఎందుకు మారదు, మనసు కష్టం ఎందుకు పోదు, మానసిక స్థితి ఎందుకు మారదు, అప్పుడు మీకు అర్థమవుతుంది. అలా మనం ఇమడలేనప్పుడు, దానిలో మనం కలిసిపోలేనప్పుడు దీన్ని ఆత్మ సంయమన యోగము అంటారు. సంయమనం చేయడం అంటే, సంయమనము అంటే ఏమి? మన లోపల ఉన్నటువంటి జ్ఞానంతో, మన బుద్ధితో, భగవంతుని యొక్క స్వరూపంతో అన్నీ కలిసి లీనమైపోయి ఒకే ధ్యాసలో పోవడమే దాన్ని ఏకేశ్వరోపాసన చెప్పుకున్నాము. దీన్ని లయం అవడము అంటాం. ఎప్పుడైతే భగవంతులో లయమై ఉంటామో దీన్ని ఆత్మ సంయమన యోగము అంటాం. అంటే అప్పుడు ఈ ఇంద్రియాలు పనిచేయదు, మనసు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, అహం కూడా పనిచేయదు. ఆత్మ ఒక్కటే మేల్కొంటుంది. అది ఆత్మ దర్శనం అయిన వెంటనే భగవంతుడి దర్శనం మనకు అవుతుంది అని అంటారు మన యోగశాస్త్ర పితామహుడు పతంజలి మహర్షి, వివేకానంద స్వామి, వేదవ్యాస మహర్షులు. ఇంకా ఆయన అరటిపండు విప్పి మన నోట్లో పెట్టేట్టు చెప్పెడుతున్నారు వేదవ్యాస మహర్షి. కనుక భగవంతుడిని మనం ఆలోచించలేము, భగవంతుడితో మనం ఆనందించలేము. ఆ తాత్కాలికమైన ఆనందం బయటికి రాగానే మళ్ళీ ఏవో గుర్తుకొస్తున్నాయి అంటే మనం భగవంతుడిలో లీనం కాలేదు అని గమనించాలి. భగవంతుడిలో లీనం కాలేని మనం భగవంతుని శక్తిని తెలుసుకోలేకపోతున్నాం, దైవం యొక్క పరీక్షను గ్రహించలేకపోతున్నాం. పరీక్షామయుడు ఆయన పరీక్షలు పెడతాడు. ఎందుకు? మాయ నుంచి బయటపడతారా లేదా బయటపడలేరా? మాయను బయటపడగలిగితే ఏం చేయాలి? ఆయన లోపలికి రావాలి. ఆయన లోపల లేకపోతే ఏమవుతుంటుంది? మాయ వచ్చి కూర్చుంటుంది. మాయ మనల్ని మోహపరవశులను చేసి సన్మోహనంలో బిగించి స్త్రీ పురుషులను బంధించి అనేక ఆలోచనలు దారితీస్తుంది. నాకు ఆలోచనలు ఆగలేదు అంటే ఎందుకు ఆగుతాయి? చూస్తే కదా, చేస్తే కదా, సాధన చేస్తే కదా. అనేక సాధనలు ఉన్నాయి, గొప్ప గొప్ప ఋషులు చెప్పిన సాధనలు ఉన్నాయి, యోగ పితామహులు చెప్పినటువంటి యోగా అభ్యాసాలు ఉన్నాయి. లీనమవ్వాలి. లీనమవ్వకుండా బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్, నథింగ్ యూస్. కనుక శరీరం ఎక్కడ మనసు ఎక్కడికో వెళితే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. శరీరం మాత్రమే కనబడుతుంది, అంతకంటే ఇంకేమీ కనబడదు. నమో నారాయణ, నమో నారాయణ. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు. ఎందుకు? జ్ఞానాయన. ఆయనే జ్ఞానం, జ్ఞానమే ఆయన. సృష్టి స్థితి లయకారకులైనటువంటి త్రిమూర్తుల యొక్క స్వరూపం శ్రీ మహావిష్ణు విశ్వరూపం. కనుక వాళ్ళు తేడా లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఎటువంటి తేడాలు లేవు. అందరిలో ఆయనే ఉన్నారు, ఆయనలో అందరూ ఉన్నారు. అందరూ ఒకరిలో ఒకరు ఉన్నారు, ఒకరొకరు విడిపోయినారు. మళ్ళీ మనకు అలా 3 విధాలు కనబడుతున్నారు. కానీ త్రికాలాలు కలిసి, త్రిమూర్తులు కలిసినటువంటి రూపమే శ్రీ పరమేశ్వర స్వరూపం.